వెల్కమ్ టు మై ఛానల్. నేను యమ్లు. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే శుక్రవారం వీడియో పెట్టానండి. చాలా రోజులైంది కదా శుక్రవారం వీడియో పెట్టి. మీరందరూ కూడా వెయిటింగ్ చేస్తున్నారని పెట్టానండి. చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చూసి చక్కగా లైక్ కూడా చేయండి. మన మన వీడియో ముందుకు వెళ్ళాలంటే లైక్ చేయడం చాలా ముఖ్యం అండి. వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి. షార్ట్కి వచ్చినవి అన్ని వీక్స్ పెద్ద వీడియోకి రావట్లేదండి. పెద్ద వీడియో కూడా చూడండి. చూస్తేనే కదా మనకు వాచ్ అవర్స్ పెరుగుతాయి. వాచ్ అవర్స్ పెరిగితేనే మనకి ముందుకు వెళ్తాక ఇంకా ఈజీగా ఉంటుందండి. మనకు వాచ్ అవర్స్ పెరుగుతాయి, బాగుంటుంది కూడా. అందుకనే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే కదా అర్థమవుతుంది. నేను ఇంట్లో పనులు ఎలా చేసుకుంటూ పూజ ఎలా చేసుకుంటాను ఈరోజు వీడియోలో పెట్టానండి. చూస్తూ ఉండండి. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. మన వీడియోలు పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా. పెద్ద వీడియోలు ఈ మధ్యన తగ్గించేసానండి. షార్ట్లు అయితే పెడుతున్నాను కానీ పెద్ద వీడియోలు ఈ మధ్యన తగ్గించేసాను. అందుకనే వాచ్ అవర్స్ కూడా తగ్గిపోతా వచ్చినాయండి. సంవత్సరం అయిపోయింది మన ఛానల్ పెట్టి. సంవత్సరం అయిపోయింది కాబట్టి వాచ్ అవర్స్ కొంచెంగా తగ్గిపోతున్నాయి. మనం ముందుకు వెళ్ళాలంటే వాచ్ అవర్స్ పెరగాలండి. అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో బోర్ కొట్టదు కదా, మీకు తెలుసు కదా. పూజలు ముగ్గులు నేను రొటీన్ పెడతాను కదా, అలాగే మీరు కూడా చూసి నన్ను వాచ్ చేస్తారని అనుకుంటున్నానండి. అందరూ బాగుండాలండి. ఇలా అయితే నేను పద్మం ముగ్గు వేసుకుని ఇలా శుక్రవారం అయితే నిండుగా ఇలా అలంకారం చేసుకుంటాను కదండి, మీకు తెలిసిన విషయమే కదా. ఇంకేంటండి సంగతులు, అందరూ బాగున్నారండి. ఇలా అయితే నేను ముగ్గులైతే వేసేసుకున్నానండి. వేసేసుకుని తెల్లవారు నేను 4ంటికి లేచానండి. 4ంటికి లేచి వాకలు తుడిసి కళ్ళాపేసి ముగ్గులు వేసుకొని ఎల్లు గుమ్మాలు తుడిసి గ్యాస్ పై తుడుచుకొని దేవుడి సామానం తోముకొని ఈ వంట చేసి పిల్లల కాలేజీకి పంపించి చాలా పని ఉంటుంది కదా. ఆ పని అంతా చేసుకున్న తర్వాత ఓ పక్కన పని చేసుకుంటూ ఓ పక్కన పూజ చేసుకుంటూ పెట్టానండి. నేను ఎలా పూజ చేసుకుంటానో ఎలా పనులు చేసుకుంటానో అన్నీ పెట్టాను. మాదైతే గ్యాస్ అయితే అయిపోయింది, అందుకని పొయ్యి అంటించానండి. ఇప్పుడు గ్యాస్ కొంచెం తక్కువగా ఉంటుంది కదా, గమ్మున రావడం లేదు కదా, అందుకని గ్యాస్ అయిపోయిందని పొయ్యి వెలిగించాను. 2 రోజులు పొయ్యి మీద చేస్తే గ్యాస్ వచ్చేస్తుంది. గ్యాస్ మీద చేసుకుంటాను. ఇప్పుడు చాలామంది మళ్ళీ పొయ్యిలన్నీ బయటికి తీసి పొయ్యిలు వెలిగిస్తున్నారండి, గ్యాస్ అయిపోయింది కాబట్టి. ఇలా అయితే శుక్రవారం కదా పొయ్యి కడిగి చక్కగా ముగ్గులు అవి పెట్టుకుని నేను అలంకరణ చేసుకుంటున్నానండి పొయ్యి. ఇలా అయితే ముగ్గులు అయితే వేసుకుంటాను. వేసుకున్న తర్వాత గచ్చు కదా, గచ్చని ఇసుక వేసానండి. ఇసుక పోసి దాని మీద పొయ్యి పెట్టాను. ఇలా అయితే ముందు నేను తల స్నానం చేయడానికి నీళ్ళు పెట్టుకుంటున్నానండి. నీళ్ళు పెట్టుకుంటాక పొయ్యి అంటిస్తున్నాను. ఇప్పుడు కాగితాలు కట్ట అంటిస్తే అంటుకోదని నూనెది కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్ని అంటించి పొయ్యి అంటించాను. ఇలా అయితే నీళ్ళు అయితే మరుగుతున్నాయండి. నీళ్ళు మరుగుతున్నాయి కదా, నేను దేవుడి సామానం తోముకుంటాకే చింతపండుని ముగ్గు పెట్టి దేవుడి సామానం తోమేస్తున్నానండి. ముగ్గు చింతపండు పెట్టి తోముకుంటే తెల్లగా వస్తాయండి సామాను, దేవుడి సామాను. నేను చాలా వీడియోల్లో పెట్టాను, మీరు చూసేసారు కూడా. ఇలా అయితే నేను చేసుకుంటాను, అదే మీకు చూపిస్తున్నానండి. వెరైటీ ఏం చేసినా సరే దేవుడి సామానం తెల్లగా రావటం లేదండి. మనం ముగ్గు చింతపండు పెట్టి తోముకుంటే తెల్లగా వస్తాయి. ఇసుక పెట్టి తోముకున్నా సరే తెల్లగా వస్తాయండి. నిమ్మకాయ ముగ్గు పెట్టినా తెల్లగా వస్తాయండి. నేనైతే దేవుడి సామానం ఇలా తోముకుంటాను. నిమ్మకాయ పెట్టి తోముకున్నా పర్లేదు, చింతపండు పెట్టి తోముకున్నా పర్లేదు, ఇసుక అయినా పర్లేదు, లేకపోతే ముగ్గు అయినా పర్లేదండి. ఇలాగా మనం కొంచెం ఎక్కువసేపు తోమితే తెల్లగా వచ్చేస్తాయండి. బాగా మాసిపోయి అయితే రావు, కానీ మనం వారానికి 2-3 రోజులకి ఒకసారి తోమేసుకుంటే చక్కగా తెల్లగా ఉంటాయండి. నేనైతే ఎలా తోముకుంటాను, మీరు ఎలా తోముకుంటారో నాకు కామెంట్లో తెలియచేయండి. కామెంట్ కూడా చేయండి. నేను వీడియో ఎలా ఉందో కూడా నాకు తెలియజేయండి. ఒక్కొక్కరే పెడుతున్నారండి కామెంట్ కూడా, అందరూ పెడతలేదు. కామెంట్ కూడా పెట్టండి, లైక్ చేయండి. లైక్ మటుకి మర్చిపోకండి. వీడియో నచ్చితే మీరు లైక్ మటుకి చేయకుండా వెళ్ళిపోకండి. వీడియో చూసి లైక్ కూడా చేయండి. ఇలా అయితే దేవుడి సామానం మొత్తం తోమేసుకున్నానండి.
వేసుకున్న తర్వాత పప్పు పొయ్యి మీద వేస్తాను, అది కూడా చూపిస్తాను చూడండి. ఇలా అయితే హారతి ఇచ్చేది, మొత్తం ప్రసాదం పెట్టేది, మనం ధూప్ స్టిక్లు వెలిగించే ప్రమిద అన్నీ తోమేసుకుంటానండి. పూలు బుట్ట కూడా తోమేస్తాను, వారానికి ఒకసారి తోమేస్తానండి. మనం పూలు దేవుడికి పెడతాం కాబట్టి ఆ పూలు బుట్ట కూడా తోమేసుకోవాలి. జిడ్డు గట్ట పట్టేసి ఉంటుంది, మనం పాత పూలు గట్ట తీసి దాంట్లో వేస్తాం కదా, ఆ జిడ్డు గట్ట పట్టేస్తుంది. అందుకనే చక్కగా మనం పూల బుట్ట కూడా తోమేసుకోవాలి. తోమేసుకున్న తర్వాత ఇలాగా సామాను మొత్తం తీసేసుకుని శుభ్రంగా మనం పొడి క్లాత్ పెట్టి తుడిచేసుకోవాలండి. శుభ్రమైన క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడిచేసుకోవాలి. తుడిచేసి పక్కన పెట్టేశానండి. పెట్టేసి ఇప్పుడు నీళ్ళు కాగిపోయినాయని పప్పు పొయ్యి మీద వేసాను. పప్పు పొయ్యి మీద వేసి మూత పెట్టి వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తానండి. స్నానం చేసి వచ్చిన తర్వాత అప్పుడు పప్పు పని చూస్తానండి. ఎలా అయితే పప్పు ఉడికిపోతుంది. నేనైతే స్నానం చేసి వచ్చానండి. స్నానం చేసి వచ్చి పచ్చిమిరకాయలు, టమాటాలు, ఉల్లిపాయ కోసి పప్పు ఉడికిపోయింది, అందుకని కోసి ఉంచుకొని తులసమ్మని గట్ట కడిగిన తర్వాత అప్పుడు పప్పు ఉడికిన తర్వాత అప్పుడు ముక్కలు వేస్తానండి. పిల్లల స్కూల్ ఉంటే చాలా కంగారు అయిపోద్దండి. గ్యాస్ మీద అయితే మనకి తెలియదు, కానీ పొయ్యి మీద చేయాలంటే చాలా కష్టమైపోద్దండి. టిఫిను, పాలు కాస్తాం, అన్నము, కూర అన్నీ పొయ్యి మీదే చేయాలంటే చాలా కష్టమైపోద్ది. గ్యాస్ మీద అయితే మనకి తెలియకుండా ఒకదాని తర్వాత ఒకటి చేసేస్తాము. పొయ్యి మీద అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ అమర్చి చేసుకుంటే పర్లేదు. మనం ఒక్కొక్కటి లోన్ నుంచి బయట నుంచి లోనికి తెచ్చుకునేపాటికే టైం అయిపోతుందండి. ఇలాగైతే ముక్కలు కోసేసి పక్కన పెట్టుకున్నానండి. పప్పు ఉడికిన తర్వాత వచ్చని అంతలోకి తులసమ్మని కడిగేసుకుందాము. తులసమ్మని శుభ్రంగా కడిగేసేసి ముగ్గులు, పసుపు, కుంకుమ రాసి ముగ్గులు పెట్టుకుంటాను. ఇక్కడ మా అమ్మాయి పెళ్ళయింది కదండి, అప్పుడు పెయింట్తో ముగ్గు వేసాము. అవి కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టాను, మీరు చూసే ఉంటారు. ఇలాగైతే ముగ్గులు వేసుకున్నాను. అందుకని తులసమ్మ దగ్గర చిన్న ముగ్గే పడుతుంది, పెద్ద ముగ్గులు ఏం పడతలేదు. ఆల్రెడీ ముగ్గు ఉంది కదా అని ఇంకా నేను ముగ్గు వేయట్లేదండి, పక్కన వేస్తున్నాను. ఇలాగా పసుపు రాసేసి తులసి కోటకు పసుపు రాసేసిన తర్వాత కింద పీటకు కూడా పసుపు రాసేస్తానండి. రాసిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ముందు తులసమ్మకే ఒక బొట్టు పెట్టాలండి. బొట్టు పెట్టిన తర్వాత అప్పుడు కింద రాయి ఉంటుంది కదా, రాయికి పెట్టుకుంటాను. తర్వాత ఏమో పీటకు పెట్టుకుంటాను. పెట్టుకుని పిండితో మనం ఇలా ముగ్గులు వేసేసుకొని ముగ్గుతో బొట్లు పెట్టేసి ఇలా అయితే ముగ్గులు పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత తులసమ్మని చూపిస్తాను చూడండి, ఎంత నిండుగా ఉందో అమ్మవారు. చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి పిండితో బొట్లు పెడితే ఎంత అందంగా ఉందో కదండి. ఇక్కడ పప్పు ఉడికిపోయిందండి. పప్పు ఉడికిందా లేదా అని చూస్తున్నాను. పప్పు ఉడికిపోయిందని టమాటా ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసాను. కోసిన ముక్కలన్నీ వేసేసి మళ్ళీ కొంచెం వాటర్ పోసుకుని మళ్ళీ ఉడకపెట్టానండి. ఇప్పుడు ముక్కలు ఉడికిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేస్తున్నానండి. ఉప్పు, కారం, పసుపు వేసేసిన తర్వాత చింతపండు పులుసు వేస్తానండి. చింతపండు పులుసు వేసేసిన తర్వాత అప్పుడు కాసేపు మరగనిచ్చి తాలింపు పెట్టేస్తున్నానండి. కానీ మనం గ్యాస్ మీద కాసుకున్నంత పప్పుచారు కన్నా ఇలాగా పొయ్యి మీద కాసిన పప్పుచారు అయితే చాలా బాగుందండి. చాలా నోరు ఊరిపోతుంది, ఎంత బాగుందో పప్పుచారు. మనం పొయ్యి మీద కాసుకుంటే కొంచెం బద్ధకం, కానీ పొయ్యి మీద కాసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అయితే నేనైతే ఇలా కాసాను. ఇలాగ మరుగుతూ ఉందండి పప్పుచారు అయితేని. ఇంకా పప్పుచారు మరుగుతూ మళ్ళీ పొంగిపోతే టేస్ట్ పోతుంది అంటారు కదా పెద్దోళ్ళు. అందుకని ఇంకా మరిగేదాకా దగ్గరుండి తాలింపు తయారు చేసుకున్నానండి. కరివేపాకు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిరకాయ అన్నీ రెడీ చేసుకున్నానండి. కరివేపాకు మా పెరట్లోదే కరివేపాకు చెట్టు ఉంది మాకు. కరివేపాకు చెట్టు కోసుకొచ్చి అవన్నీ రెడీలో అక్కడ పెట్టుకున్నాను. పప్పుచారు మరిగిపోయింది. ఇప్పుడు చిన్న పేనం పెట్టుకుని ఆ పేనంతో మళ్ళీ మా అన్నయ్యే కావాలండి పొయ్యి మీదకే. మా అన్నయ్య అయితే మళ్ళీ తోముకోలేక చచ్చిపోవాలండి. అంతా పొయ్యి మీద చేయడం బాగానే ఉంటుంది, కానీ అవి తోమేపాటికి కష్టంగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిదే, కానీ తోమడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇలా అయితే ఎల్లుల్లిపాయ అయితే ఏం చేసుకుంటున్నానండి తాలింపుకి.
వెల్లుల్లిపాయ వేపిన తర్వాత ఎండుమిరగాయ కరివేపాకు వేపేసుకుని పప్పుచారులో వేసేస్తామే. చాలా కమ్మగా ఉందండి పప్పుచారు అయితేని. మీరు కూడా ఈ మధ్యన గ్యాస్ మీద వండి చాలా రోజులు అయిపోతే పొయ్యి మీద మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది. నేనైతే ఆ రోజు అయితే కడుపు నిండా అన్నం తిన్నానండి, చాలా బాగుంది పప్పుచారు. ఇలా అయితే కాకొచ్చేసింది. నేను పప్పుచారు అందులో పోసాను కదా, కొంచెం కొత్తగా ఉండి నాకు కాకొచ్చేసిందండి. కాకొచ్చిందని కింద పెట్టేశాను. అదిగోండి పేనం కింద పెట్టేశాను. మళ్ళీ పప్పుచారు పోసి అందులో పోస్తున్నాను. ఇలా అయితే పప్పుచారు నీట్గా కమ్మగా కాసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. లోనకు పట్టుకెళ్తున్నాను. ఇప్పుడేమో మళ్ళీ నీళ్ళు పెడుతున్నాను పొయ్యి మీద. ఇలా నీళ్ళు పెట్టేసి పిల్లలు ఎవరో ఒకరు స్నానం చేస్తారు కదా అని నీళ్ళు పెట్టేశాను. ఇప్పుడైతే తులసమ్మ దగ్గర అయితే వెలిగించుకుంటున్నానండి. నేను ప్రశాంతంగా చేసుకోవాలంటే వంట అంతా అయిపోయి ముగ్గులు అన్నీ ప్రశాంతంగా అయిపోవాలండి. టిఫిన్లు టీలు అన్నీ అయిపోయినాయి అనుకోండి, మనం ప్రశాంతంగా తులసమ్మ దగ్గర కూర్చుని అమ్మవారి దగ్గర కూర్చుని మన బాధలు చెప్పుకుని చక్కగా ప్రశాంతంగా పూజలు చేసుకోవచ్చండి. ఇలాగా ఓ పక్కన పూజ చేస్తా, ఓ పక్కన వాళ్ళకి వంట చేస్తా సరిపోతుంది. అందుకని మనం ముందు ఆ వంట కానిచ్చేసి తర్వాత పూజ చేసుకున్నామంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. టీలు ఇచ్చేవాళ్ళకి టీలు, టిఫిన్లు ఇచ్చేవాళ్ళకి టిఫిన్లు, బాక్సులు సర్దేవాళ్ళకి బాక్సులు సర్దేసి అప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం ప్రశాంతంగా పూజ చేసుకున్నామంటే అంతకన్నా ప్రశాంతత ఏముండదండి. నాకైతే అలా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఇలా అయితే తులసమ్మ దగ్గర పూజ చేసేసుకున్నానండి. తులసమ్మ దగ్గర పూజ చేసుకుని తర్వాత లాంచ్ చేసుకున్నాను. ఎందుకంటే పొద్దెక్కిపోతుంది. అప్పటికే 7:30 అయిపోయిందండి. 7:30 అయిపోయిందని ముందు తులసమ్మ దగ్గర చేసేసుకుని తర్వాత బయట లాంచ్ చేసుకున్నానండి. లాన్ చేసుకున్నాను. లాన్ వెలిగించేసుకుని చూపిస్తున్నాను చూడండి. పూజ అంతా ప్రాసెస్ అంతా ఏం పెట్టలేదు నేను. మొత్తం వెలిగించేసిన తర్వాత అమ్మవారికి చూపిస్తున్నాను చూడండి. అమ్మవారిని ఎలా అలంకారం చేశాను, కామాక్షి దీపం ఎలా పెట్టుకున్నాను, దీపారాధన ఎలా చేసుకున్నాను అది మటుకి చూపిస్తున్నానండి. ఇదిగోండి అమ్మవారిని, లక్ష్మీదేవిని, దుర్గమ్మ తల్లిని ఇలా అయితే అలంకారం చేసుకున్నానండి. మల్లెపూలు మా పెరట్లో పూసినయే. ఇవన్నీ మందార పూలు, ఇవన్నీ మన పెరట్లో పూసినయేనండి. ఇవన్నీ చక్కగా అలంకారం చేసి అమ్మవారికి ధూపం వేస్తున్నానండి. శుక్రవారం మంగళవారం ధూపం వేస్తే చాలా మంచిది. అమ్మవారికి ధూపం వేయండి అందరూ కూడాని. ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను. శుక్రవారం పూజ ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అమ్మవారి వంక. నాకైతే అలా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో తెలియచేయండి. కామాక్షి దీపం ఇలా వెలిగించుకున్నానండి. ప్రసాదం ఏమీ లేదు, అందుకనే పటికి బెల్లం చిప్స్ పెట్టానండి అమ్మవారికి. ఇలా అయితే పూజ చేసుకున్నాను. అంతేనండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.